వచ్చి మళ్ళీ ఆ మాట సమాధానం చెప్పండి. మళ్ళీ మీరు అరే మమ్మల్ని చెప్పనీయరా? మరి మా అభిప్రాయం మీకు వద్దా? సలహా ఇస్తున్నా సంజయ్ గారు, సలహా ఇస్తున్నా. మళ్ళా మీ ఆవిడ కానీ మాట తీయకండి, అది కరెక్ట్ కాదు మీ టర్నాలజీ. మీరు అంటే మీరు అన్వయించే క్రమంలో సంజయ్ రెడ్డి గారు మీరు చెప్పాలి ఎగ్జాంపుల్ చెప్పండి, మీరు చెప్పాలనుకున్న ఎగ్జాంపుల్ చెప్పండి. కానీ అంటే చెప్పండి, అన్వయించకండి. పక్కన కూర్చున్నంత మాత్రాన ఇంకో మగంతో మాట్లాడినంత మాత్రం అక్కడ సంబంధాలు ఉంటాయా? సిగ్గుండాలి మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులకి. ఇంకా దాన్ని సమర్థించడం బీఆర్ఎస్ నాయకులు కాదండి ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు. స్పందిస్తున్నారు అంటే నేను ఒకటే చెప్తున్నానండి, ఇది రాజకీయాలు కాదు. అంటే సినీ ఇండస్ట్రీ వాళ్ళదే మనసు ఉంటది మా మహిళలకు, అంటే రాజకీయాలలో ఉన్న మహిళలకు ఫస్ట్ గెలుకున్నది ఎవరు అనేది చూడండి. ఒక దగ్గరకు వస్తే మేము కూడా అంటాం 100% అంటాం. నీ బిడ్డనో నీ తల్లినో అన్నప్పుడు ఎవరికైనా వస్తది. ఏం రాజకీయాలు అంటే సమర్థించడం కాదు. ఆమె ఫస్ట్ ఆమె దగ్గరకు వచ్చి కొండా సురేఖ దగ్గరికి ఎవరు వచ్చిరు? ఆ పోస్టులు పెట్టిన వాళ్ళు వచ్చారు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి. ఇవాళ అదే కేటీఆర్ గారు ఇది బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మా వాళ్ళు తెలియక పెట్టిండ్రు, తప్పైంది, మేము ఉపసంహరించుకుంటున్నాము, మా కార్యకర్తలు పెట్టినా కూడా మేమే బాధ్యులు ప్రెస్ మీట్ పెడితే 100% అయితే నేను ఏమంటానంటే సంజయ్ రెడ్డి గారు ఇవాళ టెక్నాలజీ మంచిది కాదండి, సమాజానికి మంచిది కాదు. ఇవాళ సంజయ్ రెడ్డి గారు ఇవాళ మీరు అన్నట్టు సంజయ్ రెడ్డి గారు ఎవరైతే టెక్నాలజీ ఇవాళ పెరిగిపోయిందండి, ఎక్కడి నుంచి పోస్ట్ అయింది, ఎవరు పోస్ట్ చేశారు, ఏ టైం పోస్ట్ చేశారన్న ప్రతి ఒక్కటి ట్రాక్ చేయడానికి మనకి టెక్నాలజీ వచ్చింది. ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి మీరు కటకటాలు వేయండి, లేదా నిజంగానే దానికి బాధ్యుడు కేటీఆర్ అయితే తీసుకెళ్ళి ఆయన కూడా లోపలేండి. గతంలో వ్యాఖ్యలు చేశారంటే మీరు డైరెక్ట్గా మహిళా కమిషన్ పిలిపించి మరి మీరు అతనితో క్షమాపణలు చెప్పించారు, చేయించండి, అలాంటివి ఎవరు అభ్యంతరం చెప్పట్లేదు. కానీ ఆ క్రమంలో మీరు వేరే కుటుంబాలు ఎందుకు లాగడము అనే ప్రశ్న ఒక్కటే మీరు సమాధానం చెప్పాలి. మీరు చెప్పినట్టుగా ఒకరి మెళ్ళో ఒక కండువ వేసినంత మాత్రాన దాన్ని తప్పుగా వ్యక్తీకరిస్తే ఖచ్చితంగా వాళ్ళందరినీ ఖండిద్దాము, వాళ్ళని కూడా మనము ఉరిశిక్షేద్దామని కావాలంటే ఒక కొత్త చట్టాన్ని తీసుకొద్దాం కావాలంటే. కానీ ఆ క్రమంలో ఇప్పటికే వాళ్ళు సొంతంగా ఒక పర్సనల్ లైఫ్ ఉన్న వాళ్ళని వాళ్ళ పర్సనల్ లైఫ్ ఇబ్బంది పడేలాగా లేదా వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అయ్యేలాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా సాధించేది ఏంటి అన్నది అదే మెయిన్ ప్రాబ్లం. సంజయ్ రెడ్డి గారు ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చింది వీళ్ళు ఎవరు పెట్టింది అది మేము వాళ్ళకి టైం ఇచ్చినాం. బీఆర్ఎస్ నాయకులకి ఎవరైతే పెట్టిండో 100% వాళ్ళకి తెలిసి ఉంటది. ఇప్పుడు హరీష్ రావు బొమ్మ పెట్టుకున్నాడంటే సోషల్ మీడియా బయటికి రాదా? నేను అనేది ఏం సార్ అంటే వీళ్ళకి అర్థం కాదు. ఎప్పుడైనా సరే ఒక్క మాట దొరలుండొచ్చు, లేకపోతే ఇంకో రకాకుండా. ఇలా కొండ సురేఖ గారి వయసు 50 సంవత్సరాలు ఉంటది, మనవరాలు ఉంది, బిడ్డ ఉంది, అల్లుడు ఉన్నాడు. ఇట్లాంటి పోస్టులు పెట్టినప్పుడు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? ఇలా పార్టీని నేను సమర్థించడం కాదండి. అట్లా అన్నప్పుడు ఇంకా నేనైతే నా వాడిని చెప్పు తీసుకొని కొట్టేదాన్ని, ఎవడ పెట్టినా ఇంటికి వచ్చి మరి గుంజు కొట్టేదాన్ని. నిజంగా చెప్తున్నా. ఆమె కాబట్టి మాటలతో సరిపించుకుంది. ఇంకా ఆమె ఇచ్చింది నా పర్సనల్ ఇమేజ్ డ్యామేజ్ అవసరం లేదు. శిక్షించండి చట్టపరంగా. రాజకీయ నాయకురాలు మొత్తము అంటే ఇప్పుడు గాంధీ భవన్ కోతము బీఆర్ఎస్ లో ఉన్న ఆడోళ్ళు, బీజేపీలో ఉన్న ఆడోళ్ళు మొత్తం క్యారెక్టర్లు ఇస్తారు. నేను అనేది ఏంటంటే కొండా సురేఖ గారు ఎందుకు వచ్చినారంటే ఆమె మీద పోస్ట్ పెట్టింది కాబట్టి ఆమె మనసు మీద గాయం కలిగిందండి. అది ఆలోచించండి. ఇదంతా సెకండరీ. ఈ గతంలో మీరు కౌశిక్ రెడ్డి విషయంలోనే బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కూడా వీళ్ళు స్పందించలే, ఒక్క నాయకుడు స్పందించలే. వీళ్ళకు నోరుకు అడ్డు అదుపు లేకుండా పోయింది. నేను అనేది ఏంటంటే నాయకురాల్లో ఏంటంటే మీరు మాట్లాడండి, మీరు కంప్లీట్ చేయండి సంజయ్ రెడ్డి గారు. నేను అనేది ఏం సార్ అంటే ఇది సమాజంలో ఎవరైనా కానివ్వండి, ఇక్కడ ఉన్న అన్నలు, పానల్ మీద ఉన్న అన్నలకు బిడ్డలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, అక్క జిల్లాలు అందరూ ఉన్నారు. ఇలాంటివి ఎవరు కూడా హర్షించరు. ఇలాంటి పెట్టాడు ఫస్ట్ కొండా సురేఖ గారిది తప్పు కాదు. కొండా సురేఖ గారు గెలికించుకున్న తప్పు. దానికి బీఆర్ఎస్ పార్టీ ఒత్తాసు పలుకుతుంది. వాళ్ళు ఫోన్లు చేసి పరామర్శించడం కాదు, పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఇది తప్పే, మా కార్యకర్త చేసిండు, మా కార్యకర్త మనోభావాలు దెబ్బతీసినందుకు మేము బాధపడుతున్నాము. కొండ సురేఖ గారు మీ దాంట్లో పనిచేసిండు, మీకు తెలుసు కదా వ్యక్తిత్వం. దయచేసి రాజకీయంగా మహిళలని ఈ పర్సనల్ ఇక్కడ సమస్య ఏంటంటే కార్యకర్తలో లేకపోతే పర్సనల్ గా ఎవరైనా సరే ఇలాంటి కమెంట్స్ చేసినప్పుడు వాటి గురించి రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత, లేకపోతే వాటిని
నివారించాల్సిన బాధ్యత అధినేతల మీద ఉంది. కానీ వాళ్ళే వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ చూస్తే ప్రతి పార్టీకి ఒక సోషల్ మీడియా వింగ్ ఉంటుంది. ఆ వింగ్కు సంబంధించి ఒక హెడ్ ఉంటున్నాడు. అది ఏం క్యాంపెయిన్ చేయాలి, ఏం జరగాలి అన్నది వాళ్ళ కనుసన్నలో జరుగుతోంది అన్న ఒక అనుమానం ప్రజల్లో కానివ్వండి. అదే తరహా ఒక మెకానిజం అన్న తయారైపోయిన తర్వాత ఎవరో పెట్టారో నాకు సంబంధం లేదు అనే మాట కూడా అక్కడ యాక్సెప్టెడ్ కాదు అనే ఒక ఉద్దేశంలో జనాలు వెళ్తున్నారు. అది ఏ పార్టీని నేను ఇక్కడ నిందించట్లేదు, అన్ని పార్టీలు అదే తరహాలోనే వెళ్తున్నాయి. ఇప్పుడు ఇలా జరుగుతున్న తప్పులు అది బీఆర్ఎస్ పార్టీ చేసింది అన్నది పక్కన పెడితే కొద్దిసేపు ఏ పార్టీ చేసినా సరే అధినేతల నుంచో లేకపోతే ఈ సోషల్ మీడియా వింగ్లోనే హ్యాండిల్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నివారించకపోవడం వల్ల అది రోజు రోజుకి దిగజారుతోంది అన్న మాట అయితే అందరి నుంచి వినిపిస్తుంది. దానివైపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా పార్టీలు? డెఫినెట్ గా చిదంబరం గారు, రాజకీయ పార్టీ అంటేనే చాలా రెస్పాన్సిబిలిటీతో కూడుకున్నటువంటి పార్టీ. ఎవరేం పని చేసినా ఏ తప్పు చేసినా ఆ యొక్క బాధ్యత ఆ యొక్క పార్టీ నాయకత్వం మీద ప్రభావం పడుతుంది, పార్టీ మీద ప్రభావం పడుతుంది. కాబట్టి పార్టీల యొక్క బాధ్యత ఏంటి, ఏ వింగ్ లో ఎవరేం పని చేస్తున్నా గానీ వాళ్లకు రాజకీయ కార్యకర్తగా ఒక రెస్పాన్సిబిలిటీతో పనిచేసే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. అది నిరంతర ప్రక్రియ. ఒకరోజు చెప్పేస్తాం మేము 3 ఏళ్ల కింద ట్రైనింగ్ లో చెప్పేస్తామని దులుపుకుంటే కాదు కదా. కాబట్టి ఇది ఆ యొక్క తప్పులు ఆ యొక్క ఆరోపణలన్నీ కూడా లీడర్షిప్ వస్తాయి. కాబట్టి ఆ లీడర్షిప్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటది. మేమైతే ఎప్పటికప్పుడు సోషల్ మీడియా కావచ్చు, అనేక వింగ్స్ కావచ్చు, మోర్చాలు కావచ్చు, సెల్స్ కావచ్చు, అన్నిటికీ ఎప్పటికప్పుడు మేము మాట్లాడుతూ ఉంటాము. అనేక సందర్భాల్లో ఈ యొక్క బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి కార్యకర్త లక్షణాలు అన్ని కూడా చెప్తూనే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో బండి సంజయ్ లాంటి వాళ్ళు, ఇప్పుడు మీ పార్టీకి సంబంధించి బండి సంజయ్